అందరికీ నమస్కారం. నేనే నిత్యవార్నిక. మన తెలుగు అరీనా ఛానల్కి మళ్ళీ స్వాగతం. సో మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ చాలా ట్రాఫిక్ ఉంది కదండి, సిగ్నల్స్ దగ్గర మన పటాన్ చెరువు వెళ్ళే సైడ్. సో ఇక్కడ ఈ ట్రాఫిక్ వల్ల చాలా యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. సో ఇది మీకు తప్పడానికి యాక్సిడెంట్స్ నేను ఇప్పుడు కొన్ని సేఫ్టీ రూల్స్ చెప్పబోతున్నాను. ఆ సేఫ్టీ రూల్స్ ఫాలో అయితే మీరు ఈ ట్రాఫిక్లో కూడా సేఫ్గా డ్రైవ్ చేయడానికి ధైర్యం ఉంటుంది. సో సేఫ్టీ రూల్ 1 ఏంటంటే హెల్మెట్ యూజ్ చేయండి. హెల్మెట్ యూజ్ చేస్తే ఎలాంటి యాక్సిడెంట్ అయినా కానీ మన హెడ్కి దెబ్బ తగలకుండా మనం దాన్ని ప్రివెంట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి, ఈ డస్ట్, ఈ వాతావరణం చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? డ్రైవ్ చేసే వాళ్ళకి కళ్ళు ఉండాలా పోవాలా అని కదా. సో మీరు ఏదో ఒక సేఫ్టీకి లైక్ స్పెట్స్ అట్లా ఏమైనా పెట్టుకొని రండి. ఎందుకంటే ఇలాంటి డస్ట్లో డ్రైవ్ చేస్తే అంత సేఫ్ కాదు కాబట్టి. ఇంకా సౌండ్ పొల్యూషన్ అంటారా, అది కామనే, దానికి మనం ఏం చేయలేం. సో అందుకనే హెల్మెట్ పెట్టుకోండి, స్పెట్స్ పెట్టుకోండి. ర్యాష్ డ్రైవింగ్ చేయొద్దు, చేస్తే యాక్సిడెంట్స్ అవ్వడం చాలా కామన్. సో స్పెట్స్ పెట్టుకోండి, మాస్క్ కూడా పెట్టుకోండి. ఎందుకంటే చాలా దుమ్ము వస్తుంది మనం పటాన్ చెరువు వెళ్ళే రూట్లో. సో ప్లీజ్. ఇక కాగిబాల్ స్కూల్ దగ్గర కూడా చాలా డస్ట్ అయితే ఉంటుంది. సో మీరు హెల్మెట్ పెట్టుకోవడం, మీరు కార్లో ఉంటే సీట్ బెల్ట్ పెట్టుకోండి. ఇంకా ఈ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కొంచెం చాలా జాగ్రత్తగా ఉండండి. స్పెట్స్ ఇంకా మాస్క్ ఇలాంటివి పెట్టుకోండి. ఇదిగో ఇలా ర్యాష్ డ్రైవింగ్ చేసే వాళ్ళ నుంచి తప్పించుకోవాలి అంటే ఇలాంటి రూల్స్ ఫాలో అయితే మనకి చాలా సేఫ్గా ఉంటుంది డ్రైవ్ చేయడానికి. ఐ హోప్ మీరు ఈ రూల్స్ ఫాలో అవుతారని నేనైతే అనుకుంటున్నాను. ధన్యవాదాలు.